నమస్తే అండ్ వెల్కమ్ టు ద పాయింట్. వైసీపీ అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేసే పనిలో ఉంది ప్రస్తుతం అధికార పార్టీ. ఇప్పటికే చాలా స్థానాల్లో సుమారు 59 స్థానాల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసి ఇప్పుడు 4వ జాబితా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అండ్ ఈ జాబితా విడుదల చేసిన తర్వాత అందరినీ ప్రకటించిన తర్వాతే ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో బరిలోకి దిగబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే అభ్యర్థులు కూడా వారి నియోజకవర్గాల్లో మొదటి నుంచి వారు పనులని కొనసాగిస్తున్నారు. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దిగడం మాత్రం మరికొంత సమయం తర్వాత మొదలవుతుంది ఈ కార్యక్రమం అని చెప్పి తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నాయి, వాళ్ళ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏం జరుగుతోంది, ఎవరికి ఎన్ని సీట్లు, పొత్తుల మాట ఏంటి, ఈ విషయంపై ఇంకా స్పష్టత రావట్లేదు. అయితే ఏపీ పొలిటికల్ సీన్ ఏ విధంగా ఉండబోతోంది రాబోయే నెల రోజుల్లో, ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవుతు శ్రీధర్ రెడ్డి గారు, జాతీయ అధికార ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. అలాగే అందరికీ సుపరిచిత వైసీపీ నాయకులు సుందరామ శర్మ గారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి. సుందరామ శర్మ గారు, ఏం జరుగుతోందండి? అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తు చేసి చాలా ఒక శాస్త్రీయ దృక్పథంతోనే ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. అవునండి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎంతసేపటికి కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గాన్ని కూడా పట్టుకొని వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగం పంచాలి అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి సంస్కరణను తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు చూసినటువంటి లిస్టుల ప్రకారం అటు ఇటుగా ఒక 59 మందిని, కొంతమందిని మార్చటమో, కొంతమందిని తీసేయటమో, కొంతమందిని షిఫ్ట్ చేయటమో ఇవన్నీ చేశారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనకు వస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి ఇంకొక లిస్టు, ఆ లిస్ట్ లో కూడా ఒక 8 మంది ఎంపీలు, ఒక 6 ఎంతమందో ఎమ్మెల్యేలు వాళ్ళకి తీస్తారా లేకపోతే షిఫ్ట్ చేస్తారా ఏదో కూడా జరగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీటన్నింటిలోనూ కూడా ఇవాళ మనం చూస్తున్నది ఏంటంటే, ఎక్కడైతే ప్రజలకి దగ్గరగా ఉన్నారో, ఏ సామాజిక వర్గంలో నుంచి అభ్యర్థికి ఇస్తే అక్కడ సోషల్ జస్టిస్ జరుగుతుందో అటువంటి వాటిల నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల కింద తీసుకుని తాను ముందుకెళ్తాం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అయితే ఇవాళ రోజున మన అభ్యర్థుల దగ్గర నుంచి ఆయన తీసేసినటువంటి వాళ్ళని, కొంతమందిని వాళ్ళు వచ్చి ఇప్పుడే లొకేషన్ కలిశారు, ఇవాళ బాబు గారిని కలిశారు అని చెప్పుకుంటా వాళ్ళు ఒక రకమైనగా చెప్పాలంటే ఆ యొక్క ఈర్ష్యా ద్వేషాలను కక్కుతున్నారు. కానీ నిజానికి వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 43 సంవత్సరాల ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్రంలో దరిదాపుగా 20 సంవత్సరాల అధికారంలో ఉండి అభ్యర్థులు లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను అంటే వాళ్ళని పట్టుకుని ఎట్లాగోట్లా మా దగ్గరికి వచ్చేయండి రెడీగా ఉన్నది, అదేదో సినిమా ఫుల్ మనం చూస్తుంటారు 2 థియేటర్స్ ఎదురెదురుకుంటా ఒక సినిమా బ్రహ్మాండంగా ఆడి జనం ఫుల్ అయిపోతుంటే ఇక ఏదో ఒక సినిమా చూద్దాం లేరా అని చెప్పి పక్క హాల్కి వెళ్ళి టైం పాస్ చేసేటట్టుగా ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి తెచ్చుకుంటున్న చంద్రబాబు గారు కానీ, లేకపోతే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనసేన కూడా అభ్యర్థుల్ని అటు ఇటుగా చంద్రబాబు గారు చూసేస్తున్నారట. ఎందుకని చెప్పి ఆయన కూడా దొరకట్లేదట, ఈయనకి దొరకట్లేదు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, మన ఇద్దరం కలిసి ఒకటే లిస్ట్ ఇద్దాము, నా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తా, అందులో నేను చేస్తాను. అయితే ఇంకొకటి ఆరోపణే కావచ్చు, కానీ ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే, నీకు టీడీపీకి వెళ్ళి మాకు సీట్ ఇస్తారా సార్ అని అడిగితే, టీడీపీ కాదు జనసేనలోకి వెళ్ళు, నాకు ఇంత ఇవ్వు అని చెప్పని అడుగుతున్నారు. అదేదో అంటే చివరికి ఆ పార్టీకి పంపించుకుంటూ అక్కడ కూడా డబ్బులు వసూళ్లు చేసుకుని ఇవాళ ఏదో రకంగా అభ్యర్థుల దగ్గర నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి వచ్చింది అంటే నిజంగా ఇదంతా కూడా జగన్మాయే, జగన్మహిమే, ఏమీ లేదు. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తిని ఎదుర్కోవటం కోసం అని చెప్పని వీళ్ళందరూ చేస్తున్నటువంటిది చూసిన తర్వాత ఇంకొకటే మేడం లాస్ట్ గా చెప్పాలి, షర్మిల గారు ఆమె తీసుకుంటున్నారట అధ్యక్ష పదవి. దాని గురించి కూడా వీళ్ళు రాస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇక చంద్రబాబు గారు నిన్నటి దాకా ఉన్నటువంటి జనసేన రిటైర్ అయిపోయి పెవేలియన్లో అన్నా చెల్లి పోటీ పడి ఆడుతుంటే వీళ్ళు పెవేలియన్లో కూర్చొని చూసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే ఇంక ఈ ఆంధ్రప్రదేశ్ లో మనం చెప్పొచ్చు ఈ తెలుగుదేశం, జనసేన, ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అసలు లేనే లేదు. సరే దాని గురించి కాంగ్రెస్లు వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క వ్యక్తిని ఎదుర్కోవటం కోసం అని చెప్పని ఆ వ్యక్తి ఓడి ఏమండి చెప్పండి ఆయన చేయటం కోసం అని చెప్పని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు వాటికి భగవంతుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ జగన్ గారి పక్కనే ఉన్నాడనేటువంటిది నిన్న 17A కేసు చూసిన తర్వాత ఎస్ భగవంతుడు కూడా ఇక జగన్ గారు ఎంబడ ఎస్ పదా నేను నీ ముందున్నా
నీ వెనకుంటా, నీ పక్కనుంటా, నీ విజయానికి అదేదో శ్రీకృష్ణుడు ఎట్లయితే రథాన్ని నడుపుతుంటే అర్జునుడు ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో ఈ యొక్క తెలుగుదేశం జనసేన చీల్చి చెండాడేటట్టుగా జగన్ గారు కనిపిస్తా ఉందండి. రైట్, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సుందరం శర్మ గారు. అయితే గ్రౌండ్ ఎలా ఉందన్నది మనం ఆఫ్ కోర్స్ కాలంతో చూడబోతున్నాం మరికొన్ని రోజుల్లో. శ్రీధర్ రెడ్డి గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని మీరు ఎలా చూస్తున్నారంటే చాలా సాహసోపేతంగా దాదాపుగా, అంటే ఇప్పుడు వాళ్ళ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కావచ్చు, ఇంకా ఇతర డెవలప్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుపోయే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం నిజంగా ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే విధంగా ఉందంటారా? మేడం, మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దృక్పథం మనం కంపేర్ చేస్తే ఒకసారి లేదా అనలైజ్ చేసుకుంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కడో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు అని చెప్పి ఆ రోజున తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కయ్యి విజయమ్మ గారిని జగన్ గారిని ఓడించాలనుకున్న సిచ్యువేషన్లో భారతదేశంలో ఎవరికి రానటువంటి పెద్ద మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. 3rd బిగ్గెస్ట్ మెజారిటీ ఇన్ ఇండియా. సో ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చూడటం మొదలెట్టారు. దానికంటే ముందు సాక్షిని తీసుకొచ్చినప్పుడు సాక్షి ఎట్లా అంటే మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మన ఇవి ఉన్నాయో, ఏది న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఉన్నాయో, రామోజీరావు అనే ఒక పెద్ద మోనార్క్, ఆ రోజు మీడియా మాఫియా గ్యాంగ్ డాన్ ఆయన తట్టుకొని ఏ విధంగా నిలబడతారు, అసలు నిలబడగలదా లేదా అని చెప్పిన రోజు నుంచి ఆయన్ని డి అంటే డి అని ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని మార్చినటువంటిది సాక్షి. దాని వెనక బ్రెయిన్ ఎవరిది అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. సో 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి జైలు నుంచి రావటం వలన గ్యాప్ చాలా తక్కువ ఉంది. చాలామంది క్యాండిడేట్స్ని ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఆ రోజునే చెప్పారు, ఇక్కడున్న సామాజిక వర్గాల ప్రకారం నేను ఒక బోయకి ఒక కురుబుకి ఎంపీ సీట్లు ఇస్తాను అని. కానీ ఆ టైంలో సరైన క్యాండిడేట్ దొరకకపోవటం వలన మనం అక్కడ చేయలేకపోయాం. కానీ 2019కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మాట నిలబెట్టుకున్నారు. 2024లో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, రైట్, ఆల్రెడీ క్లియర్ చేశారు. సో ఈ విధంగా మీరు గమనిస్తే ప్రతి ఒక్కటి కూడా అలాగే 2014లో గెలిచినటువంటి ఒక 4 ఎమ్మెల్యేలని 23 మంది వెళ్ళిపోయినా కానీ ఆయనతో ఉన్నటువంటి వారికి అప్పుడు టికెట్లు ఇవ్వక డినై చేశారు. వాళ్ళని మళ్ళీ 2024లో అకామిడేట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ నడపాలంటే ఎవరైతే ఒక శ్రీధర్ రెడ్డి గారు, మీరు అన్న మాట వాస్తవం. మాట నిలబెట్టుకోవడానికి చాలా చేయొచ్చు, కానీ ఇప్పుడుండే క్లిష్ట పరిస్థితులను ఎందుకంటున్నామంటే అసలు మొత్తం వ్యవహారం అంతా సంక్లిష్టంగా ఉంది కాబట్టి ఎవరితో పొత్తులు, ఎవరు లోపాయికారిగా పొత్తులు పెట్టుకున్నారు, ఎవరు బహిరంగంగా బయటపడతారు తెలియని పరిస్థితుల్లో నిజంగా మామూలుగా కొంచెం బాగా స్థాయి ఉన్న నాయకుల్ని కూడా చాలా ధైర్యంగా పక్కన పెట్టేసి వీళ్ళు ఈసారి పోటీ చేయట్లేదని నిర్ణయం ఎంతవరకు మీకు ఫలిస్తుందంటారు? జస్ట్ గివ్ మీ 2 minutes మేడం, అక్కడికే వస్తున్నాను. సో 2019లో డినై చేసిన వాళ్ళు ఒక 4గురికి మళ్ళీ టికెట్లు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు అంటున్నట్టు పెద్ద పెద్ద నాయకులు కాదండి, ఇక్కడ గెలుపు ప్రామాణికం 175కి 175, వై నాట్ 175 చేయాలనేది ఆయన టార్గెట్. సో ఇక్కడ మీకు గమనిస్తే ఒక చంద్రబాబు నాయుడు లాంటి బలమైన వ్యక్తి దాదాపు 8 సార్లు 9 సార్లు కుప్పం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 30 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద ఒక చిన్న కుర్రోడ్ని తీసుకెళ్లి అక్కడ నిలబెడుతున్నారు. కారణం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి కుప్పంలో మనం చేసిన బ్యాక్ ఎండ్ వర్క్. ఇవన్నీ ఒక సామాజిక కోణంలో ఈక్వేషన్స్ అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని దగ్గరకు చేర్చడం, రైట్. అట్లాగే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పి మనం అనుకుంటా ఉన్న సిచ్యువేషన్ గతంలో గమనిస్తే 2019లో కూడా సుబ్బారెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేయొద్దన్నారు అప్పుడున్న పరిస్థితులను బట్టి. అట్లాగే ఆయన వెళ్ళారు. సో ఇక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదండి, పార్టీ విధానాలు ముఖ్యం. పార్టీకి పట్ల
ప్రజల్లో వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి? జగన్ గారు మనకి పలానా క్యాండిడేట్ అయితే మన అంచనాలకి అందుతున్నారా, రైట్ మనకి అందుబాటులో ఉంటారా? రైట్ శ్రీధర్ రెడ్డి గారు, అర్థమైంది. సో అయితే మీరు పార్టీ విధానాలు అంటే ఎవరికి అంటే మొత్తం సమిష్టిగా కృషి చేయడానికి ఏ క్యాండిడేట్ అయితే అక్కడ ఫలితం అనుకూలంగా వస్తుందో బేరీజ్ వేస్తారని చెప్తారు. సుందరామ శర్మ గారు, వన్ మోర్ మినిట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 50% బీసీ పాపులేషన్ ఉన్న సిచ్యువేషన్లో 50% ఆఫ్ ద సీట్స్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు. లోక్సభలో 9 to 11 సీట్స్ బీసీలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2019లో 41 సీట్లు బీసీలకి ముస్లిమ్స్ కలిపి ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ఈ రోజున ఓసీలకు కొంతమందికి డినై చేసి ఆ సీట్స్ ని బీసీలకు కాంపన్సేట్ చేస్తూ వెళ్తుంది. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, ఏ సామాజిక వర్గాలకైతే చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదో వాళ్ళందరినీ కూడా నేను చట్టసభలకు తీసుకెళ్తాను. అది స్పష్టంగా కనిపిస్తోందండి. అందుకనే ఆ వ్యూహమే కాదు, ఆ సంకల్పం కూడా కనిపిస్తుంది. కేవలం ఇది ఎన్నికల వ్యూహంగా మాత్రమే కాదు. ఈ వ్యూహం వలన నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మేడం. ఐ జస్ట్ కంప్లీట్ ఇట్ విత్ ఒక్క నిమిషం సార్ శ్రీధర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. విల్ కమ్ బ్యాక్ టు దట్ పాయింట్. సుందరామ శర్మ గారు, ఈసారి నిజంగానే అసంతృప్తి నేతలు వెళ్ళి ఇతర పార్టీల్లో చేరడం అనేది జరుగుతుందా? అసలు అలాంటి వర్గం ఉన్నారా వైసీపీలో? ఒకవేళ ఉంటే ఏం జరగబోతుంది? అలాగే ఇతర పార్టీ టీడీపీ రిజెక్ట్ చేసిన చాలా మంది బడా నేతలు మీ పార్టీలోకి వస్తున్న ఈ సందర్భంలో మరి ఎలా ఉండబోతున్నాయి పవర్ ఈక్వేషన్స్? అంటే కొంతమంది అసంతృప్తులు అనేటువంటిది ప్రతి పార్టీలోనూ కూడా ఎప్పుడు ఉంటుందండి. అవును, వాస్తవం. వాళ్ళకి అసంతృప్తి కంటే కూడా ఏంటంటే జనరల్ గా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి పోటీ చేసిన తర్వాత ఇంకొకసారి ఎట్లయినా సరే పోటీ చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఉంటారు. అవును. ఎప్పుడైతే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలో అవకాశం లేదు అని అనుకున్నప్పుడు, పక్క పార్టీల్లో ఖాళీగా ఉన్నప్పుడు, ఆ థియేటర్లో ఖాళీగా ఉందట, టికెట్లు ఊరికే దొరుకుతున్నాయి అని చెప్పంటే జనరల్ గా సైడ్కి వెళ్ళేటువంటి అవకాశాలనే మనం ఎప్పుడు చూస్తున్నాం. దానివల్ల పెద్దగా ఇదేం మనం చేయక్కర్లేదు. అయితే ఒక విషయం ఏంటంటే, ఇవాళ రోజున మీరు ఇంకొక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఇంకో పార్టీలో నుంచి మన పార్టీలో మా వైఎస్ఆర్సీపీ కూడా వస్తున్నారు కదా అని చెప్పారు. ఎస్. అయితే అక్కడ వాళ్ళ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అయ్యుండి అక్కడ వాళ్ళు డబ్బులు ఇవ్వలేకో లేకపోతే వాళ్ళ యొక్క ఇది కంటే కూడా వేరే రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారితో వాళ్ళతో సరిపడక వాళ్ళు బయటకు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఒక మంచి అభ్యర్థి కనుక ఉండేటట్టయితే మన పార్టీలో మా వైఎస్ఆర్సీపీలో జగన్ గారు అవకాశం ఇస్తున్న మాట కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇవాటి రోజున అసంతృప్తి అనేటువంటిది నాకు కనిపించినంత వరకు, నేను చూసినంత వరకు ఇప్పటి వరకు ఇది పెద్దగా లేదు. ఇప్పుడు చూస్తున్నటువంటిది అంతా కూడాను జస్ట్ ఒక 1% అది ఎప్పుడు ఉండేటువంటిది, ఎక్కడైనా ఉండేటువంటిది. సీట్లు ఇచ్చినా ఉంటుంది, సీట్లు ఇవ్వకపోయినా ఉంటుంది. ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టు ఇచ్చినా కూడా అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళలో కూడా కొంత అసంతృప్తి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, కొంతమంది ఈ పార్టీలోనే ఉంటూ ఆల్మోస్ట్ 6 నుంచి 8 months లోపల నుంచే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ వల్ల రాకపోవచ్చేమో అనేటువంటి ఇబ్బందుల్లో ఉండి పక్క పార్టీలతోటి కొంత దాని ఏమంటారు నెగోషియేషన్స్ చేసినటువంటి వాళ్ళని కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టుంటారు. ఎందుకంటే ఆయన మనందరూ చూస్తున్నాం, సంవత్సర కాలం నుంచి గడప గడపకు కూడా పంపిస్తూనే మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఇట్లా ఉందట, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇట్లా ఉంది, మిమ్మల్ని గురించి ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, మీరు ఇట్లా మారండి అని చెప్తూ వచ్చాడు ఆయన. ఒక్క రోజులో నీకు నేను సీటు పట్ల నువ్వు బయటికి వెళ్ళిపో అని మాట్లాడలేదు ఆయన. నీ యొక్క పెర్ఫార్మెన్స్ ఇట్లుంది, ఈ రకంగా జరుగుతుంది, మీరు గడప గడపకు వెళ్ళండి, లేకపోతే నెక్స్ట్ ఆయన ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేటట్టుగా చేశారు. వాటిల్లో కూడా కొంతమంది ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని పక్క స్థానాలకి షిఫ్ట్ చేస్తూ కూడా ఆయన ముందుకెళ్లారు. కాబట్టి ఇవాళ రోజున అసంతృప్తి అనేటువంటి ఈ కాశ 1-2 చోట్ల ఉండేటువంటిది డెఫినెట్ గా అది ఉండేటువంటిది. దాన్ని పెద్ద మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, మొత్తం క్యాండిడేట్స్ అందరినీ కూడా డిక్లేర్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా మళ్ళా ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలోకి ముందుగా ప్రజల దగ్గరికి ఒక్కసారి ఎన్నికల ఇది కింద కనుక ఆయన వచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక్కసారి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మారిపోవటం గ్యారంటీ. అందులోనూ ఇప్పటి వరకు కూడా కొన్ని విషయాలలో ముఖ్యంగా చెప్పాలంటే, ఇవాళ ప్రతిపక్షాలను చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి వాటికి సరైనటువంటి సమాధానాల్ని ఆయన ఇస్తేనే కరెక్ట్ గా వాళ్ళకి తాకుతుంది. ప్రజలకు కూడా తెలుసు ఆయన వస్తాడు. ఖచ్చితంగా సుందరం శర్మ గారు అండ్ అలాగే శ్రీధర్ రెడ్డి గారు, ఒక విషయం మాత్రం స్పష్టం ఏంటంటే, ఇంత అంటే దాదాపు కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
సో కాబట్టి ఆయనకి పరిస్థితులు కానీ అంచనా లేదని కాదు, నిజంగానే చాలా తీవ్ర పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి ప్రతిపక్షాల వ్యూహాల రాజకీయ వ్యూహాల అంచనా ఉంది. కానీ ఇప్పుడు రేపటి రోజున బరిలోకి వెళ్ళినప్పుడు కొన్ని కామన్ ఇష్యూస్కి ఏ మంత్రంతో ముందరకు వెళ్ళబోతున్నారు? ఉదాహరణకి ప్రతిపక్షాలు చేస్తున్న కొన్ని ఆరోపణలు, అభివృద్ధి జరగలేదని, మరోటి రాజధానిలో ఇష్యూ పరిష్కారం కాలేదని, ఇటువంటి అంశాలకి ఏమి మంత్రంతో ఏమి సమాధానంతో మీ పార్టీ ముందరకెళ్ళబోతోంది? మొట్టమొదట శ్రీధర్ రెడ్డి గారు మీరు, తర్వాత ఇదే ప్రశ్నకి సుందరం శర్మ గారు. సార్ ఎగ్జాక్ట్లీ మేడం, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు. ఛాలెంజెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కష్టాలు. ఇప్పుడు కాదండి, నేను అప్పుడు మాట చెప్పాను, అప్పుడు అంటే ఎన్నికలకి ముందు మాట, గత 10 సంవత్సరాల్లో జరిగిన విషయాలు చెప్పాను. అవి కూడా ఛాలెంజెస్ అండి. భారతదేశంలో ది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ని ఎదిరించి బయటకు వచ్చాడు. అదే ఖచ్చితంగా అదే. సో దట్ ఈస్ అ ఛాలెంజ్. సో నిన్ను రాజకీయంగా ఎదగనివ్వను అని ఛాలెంజ్ చేసిన దగ్గర నుంచి నీ పార్టీలో 23 మందిని లాక్కున్నాను, ఇంకా నీ పార్టీ ఎక్కడ మిగులుతుంది అనే దగ్గర నుంచి ఆయన ఏ విధంగా 151 తెచ్చుకున్నారు అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. సో ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అడ్రస్ చేస్తారు, ఏ విధంగా ఆయన ఆలోచనలు ఉంటాయి అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఈ సామాజిక వర్గ విశ్లేషణలన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ గుంటూరు 2 అంటే గుంటూరు వెస్ట్ అనేది ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు బీసీ క్యాండిడేట్తో గెలిచిందండి. తెలుగుదేశం ఎప్పుడు గెలిచినా కానీ ఓసీ క్యాండిడేట్తో గెలిచింది, ఒక్క కన్నా లక్ష్మీనారాయణ గారు 2009లో తప్ప. రైట్. సో ఇక్కడ బీసీ క్యాండిడేట్ రైట్ పర్సన్ అని చెప్పి మనం 2019లో పెట్టినప్పుడు డిఫరెన్స్ చాలా తక్కువలో ఓడిపోయాం. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే రజనీ గారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టామో తెలుగుదేశం లాస్ట్ 25 days నుంచి దే ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్ అనమాట, అక్కడ ఒక క్యాండిడేట్ ని ఫిక్స్ చేయటం కోసం అని చెప్పి. నాదెండ్ల మనోహర్ గారిని గుంటూరు 2కి పంపించాలని చెప్పి ప్లాన్ చేస్తారు, అది ఆయన ఒప్పుకోవట్రు. ఉన్న తెనాల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అయిన పరిస్థితి, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు ఇవాళ. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రత్యర్థులకి అందడు అని చెప్పేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. రైట్. ఇదే చాలా ఈక్వేషన్స్. ఈవెన్ విజయవాడలో కేసినేని నాని గారిని తీసుకురావటం వలన నాని గారు చిన్ని గారు అని చెప్పి ఎవరైనా స్ట్రేచర్ మీద ఓటు చేయాలి అని చెప్పి వస్తుంది. సో చిన్ని గారు తేలిపోతారు. ఇప్పుడు అక్కడ చిన్ని గారిని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రత్యర్థికి మనం ఆయుధం ఇస్తున్నామా, ప్రత్యర్థికి ఆయుధాలు లేకుండా చేస్తున్నామా అనేది కూడా బ్యాటిల్లో ఒక పార్ట్ అండి. రైట్. నెక్స్ట్ కమింగ్ టు డెవలప్మెంట్లో ఏం చెప్తున్నారు మీకు? వీళ్ళు చెప్పేది ఏంటి? రోడ్స్, లేకపోతే 4 బిల్డింగ్లు కట్టలేదంటారు. మేమేం చెప్తున్నా ఉన్నాం, మీకు రోడ్స్ ఎప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో మీరు అత్యంత క్వాలిటీతో రోడ్స్ వేస్తే 2020కి ఎందుకు పాడైపోయినాయి? సో లేదా మీరు వేయలేదు, ఏదో ఒకటి నిజం అవ్వాలి. సో దిస్ ఈస్ వన్ పాయింట్ వేర్ అక్కడ ఊర్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను గుంటూరులో రెసిడెంట్ అండి. కాదు, తర్కానికి కాదు, మీరు అన్నది రైట్, తర్కానికి అందుతుంది మీరు చెప్పింది. కానీ అంటే అంతిమంగా ఇవాళ రోజున మీ అంటే పాలన బాగుందా లేదా అని చూడడానికి వస్తున్నాం. 2014 నుంచి 19 వరకు ఏం రోడ్లు వేసారా, 2019 నుంచి 24 వరకు నాకు ఏం రోడ్లు వేసారా అనేది నాకు గుంటూరు రెసిడెంట్ గా నాకు తెలుసు. ఐఎమ్ ద పర్సన్ హూమ్ నీడ్ టు డిసైడ్ హూమ్ టు ఓట్. రైట్. అలాగే మీ ఊరికి అభివృద్ధి అంటే ఏంటి, మీ ఊరికి గవర్నెన్స్ అంటే ఏంటి? మీ ఇంటి దగ్గర మీకు కావాల్సిన ఒక డెత్ సర్టిఫికేటో, ఒక బర్త్ సర్టిఫికేటో, ఒక క్యాస్ట్ సర్టిఫికేటో, లేకపోతే ఒక ప్రాపర్టీ ట్యాక్స్, లేకపోతే ఏదో మీ దగ్గరకు వాలంటీర్ వచ్చి మీ దగ్గర గ్రామ సచివాలయంలో ఎగ్జాక్ట్లీ 100-200 మీటర్స్ దూరంలో ఉన్న గ్రామ సచివాలయంలో మీరు వెళ్ళి పనులు చేసుకోగలుగుతున్నారు. ఈజ్ ఇట్ నాట్ దట్ గవర్నెన్స్? ఈజ్ ఇట్ నాట్ దట్ డెవలప్మెంట్? రైట్. సో దిస్ ఈజ్ వన్ పార్ట్. మూడో పార్ట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో తెచ్చుకున్నటువంటి అటాచ్మెంట్. ఇక్కడ ప్రజలతో ఏం చెప్తున్నారు? నా పాలనలో మీకు నచ్చితే మీరు ఓటేయండి అని చెప్తున్నారు. అవును. ఆ ఛాలెంజ్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేకపోతున్నారు? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు నా పాలన మళ్ళీ తీసుకొస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మా పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల మీద ఫామ్ అయిన పార్టీ,
2014 నుంచి 2019 మధ్యలో కానీ 2004 నుంచి 2009 మధ్యలో కానీ రాజశేఖర రెడ్డి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అందిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు మళ్ళీ నేను తీసుకొస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పి ప్రజలకు వెళ్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే కరప్షన్ లెవెల్స్. గతంలో ఏదైనా ఒక పెన్షన్ తెచ్చుకోవాలి అంటే, లేదా ఇళ్ల స్థలం తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా జన్మభూమి కమిటీల హెరాస్మెంట్ ఉండేది, ఏ విధంగా జన్మభూమి కమిటీలు వాళ్ళ సొంత పార్టీల వాళ్ళకే అలాట్ చేశారు అనేది మనకి ప్రపంచం మొత్తం తెలిసిన నిజం. సో ఇవాళ రోజున అలాంటి కరప్షన్ లెవెల్స్ లేకుండా వాలంటీర్ సర్వీస్ కానివ్వండి, సచివాలయం సర్వీస్ కానివ్వండి వస్తుందంటే హూ ఆర్ ద బెనిఫిషరీస్? రైట్, అర్థమైంది సార్, అర్థమైంది. కానీ ఇంతకంటే మించి సుందరరామ శర్మ గారు, ఇంతకంటే మించి నేను అడిగిన 1-2 సమస్యలు, అంటే 1-2 పెద్ద ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేసి జనాన్ని ఎలా కన్విన్స్ చేయబోతున్నారు ఈసారి? అంటే మీరు అన్నీ చాలా ఆచితూచి వేస్తున్న అడుగుల్లో ఈ అడుగు ఎలా పడబోతుందని అడుగుతున్నాం. ఉదాహరణకి రాజధానుల అంశం కావచ్చు. మీరు అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క లిస్టు మొత్తం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి మీరు అన్నట్టుగా చెప్పవలసింది అదే. రాజధాని అమరావతి, చంద్రబాబు గారు చేసినటువంటి భూకుంభకోణాలు ఏంటి, తను ఎంత ఖర్చు పెట్టాడు ఈ రోజు వరకు అమరావతిలో. ఇవాళ రోజున అమరావతి ఒక్కటే భూమి ధరలు కనుక పెరిగినట్లయితే మిగతా చోట్ల ఏమైపోతుంది రాష్ట్రం? మళ్ళా హైదరాబాద్ లాగా చీలిపోయే అవకాశం ఉన్నదా? ఇదే పదాలను చెప్పినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఇదే చెప్పినటువంటి సిపిఐ రామకృష్ణ గారు, వీళ్ళందరికీ కూడా మీరందరూ చెప్పినటువంటి వాటిని వెనక్కి వెళ్ళి ఇవాళ మళ్ళా చంద్రబాబుతో ఎందుకు కలిశారు అనేటువంటిది డెఫినెట్ గా చంద్రబాబు గారు ప్రజల ముందుకు తీసుకుని వెళ్తారు. సారీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకుని వెళ్తారు. ఈ చంద్రబాబు గారి యొక్క టైంలో అమరావతికి మనం ఎంత ఖర్చు పెట్టాము? అమరావతికి మాక్సిమం ఖర్చు పెట్టింది 5,000 కోట్లు మాత్రమే. దాంట్లో 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్ లో తీసుకుని వచ్చాము. రోడ్లు వేయలేదు. హైకోర్టులో వాటిల్లోనూ కూడా టెంపరీ బిల్డింగ్స్ కట్టాడు. వీటి వల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయింది, వీటన్నిటిని కూడా ఒక పక్కన చెబుతూ తను ఇవాళ రోజున విశాఖపట్నంలో లేదా అమరావతిలో ఎంత ఖర్చు పెట్టాడు, విశాఖపట్నంలో ఇవాళ రోజున అక్కడ కండక్ట్ చేసినటువంటి వాటికి కానివ్వండి, లేదా విశాఖపట్నం కానీ, రామాయపట్నం కానీ, మచిలీపట్నం కానీ, వీటన్నిటి చోట్ల కడుతున్నటువంటి కోర్టుల విషయంలో కానీ, ఇవాళ నాడు నేడు కింద కడుతున్నటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి విద్యల వల్ల ఎంతటి ఆస్తి సంపద సృష్టి ఎట్లా జరుగుతోంది అనేటువంటిది కానీ, ఇవాటి రోజున హాస్పిటల్స్ తీసుకురావటం మూలకంగా 750 సీట్లు ఇవాటి రోజున మనకి ఇప్పుడు రావడంతో కాకుండా 25కి 17 ఆసుపత్రులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు తెస్తున్నారనేది కానీ, ఉద్దానంలో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఒక నిద్ర చేసి మాట్లాడి ఆ తర్వాత చంద్రబాబు గారితో కలిసి హాయిగా మర్చిపోతే తను వచ్చిన 2 సంవత్సరాల లోపలే శాశ్వత పరిష్కారం దానికి 700 కోట్ల రూపాయల పరిష్కారం ఏ రకంగా చేశాడని కానీ, ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వీళ్ళందరూ ఎందుకు కలుస్తున్నారు, వీళ్ళందరూ ఏ రకంగా ఆ రోజున మిమ్మల్ని అందరినీ మోసం చేశారు, చంద్రబాబు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు కలిపేసుకున్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ రోజున ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజున రుణమాఫీ కానివ్వండి, మహిళలకు ఇస్తామని చెప్పుకునేటువంటి 1,800 రూపాయలు 1,500 రూపాయలు పర్ మంత్ కానీ, వీటన్నిటి విషయంలోనూ కూడా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ప్రజలకి ఇచ్చి తీరుతారు. ఎందుకంటే తను సంక్షేమం ఒక్కటి కాదు చేస్తుంటా, పింఛన్లు ఒక్కటి కాదు, లేకపోతే అమ్మఒడి ఒక్కటి కాదు, మీకోసం పోర్ట్స్ తెస్తున్నా, ఇవాళ ఐటీ సెక్టార్ కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది, కానీ నేను తెస్తున్న పోర్ట్స్ వాటి మూలకంగా ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ అవుతుంది అనేటువంటి ఒకే ఒక్కటి ఏంటంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్ అని చెప్పారంటే, ఎస్ 2 సంవత్సరాల పాటు కరోనా వచ్చాక కొన్ని పరిస్థితుల మూలకంగా జాబ్ క్యాలెండర్ అనే పదం ఉపయోగించకపోయినప్పటికీ కూడా 1,34,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ఎంఆర్ఓ దగ్గర ఎవరో, ఆర్డీఓ ఎవరో, కలెక్టర్ ఎవరో మీకు తెలియకుండా మీ వెనకాల ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి, వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క సమస్యలని ఎట్లా పరిష్కరించుకుంటున్నారో, ఏ రకంగా మీ దగ్గరికి పరిపాలన ముందుకు తీసుకుని వచ్చాను అనేటువంటి వీటన్నిటితోటి సంక్షేమం, అభివృద్ధి, ఈ రకమైనటువంటి వీటితోటి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేసింది, ఈ అప్పును తీసుకుని వచ్చి ఇంతన్ని కోట్ల రూపాయలు 72,000 కోట్ల రూపాయలు విద్యకి ఖర్చు పెట్టింది, వీటన్నిటిని కూడా ఆయన ముందుకు తీసుకుని. ఎందుకంటే ఇవాళ నేను ఒక్కటే చివరిగా ఏంటంటే, ప్రతిపక్షాలన్నీ ఆ రోజు అమరావతిని వ్యతిరేకించినాయి, ప్రతిపక్షాలన్నీ ఆ రోజు జరిగినటువంటి అవినీతిని మాట్లాడినాయి, ప్రతిపక్షాలన్నీ ఆ రోజున చంద్రబాబు గారి లేకపోతే ఆయన యొక్క కొడుకు చేసినటువంటి వాటన్నిటి గురించి మాట్లాడిన వాళ్ళు ఇవాళ అందరూ కలిసి ఎందుకు వెళ్తామంటున్నారు అంటే, చంద్రబాబు యొక్క అవినీతిలో భాగమయ్యామని చెప్పి వెళ్తున్నారా, ఏం వెళ్తున్నారు?
లేదు చంద్రబాబు సమయంలో ఏం అభివృద్ధి జరిగింది, తన సమయంలో ఏం అభివృద్ధి జరిగింది, ఈ 4 సంవత్సరాల్లో తను చేసినటువంటి సంక్షేమము అభివృద్ధి, ఒక్క సంక్షేమమే కాదు, ఏదో పింఛన్లు ఇవ్వటం 3,000 రూపాయలు ఒక్కటే కాదు, ఇవాళ ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్పాను కదా, కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత కకలా వికలం చేసి పారేస్తాడు వీళ్ళందరినీ, అందులో అనుమానం ఏం అక్కర్లేదు. రైట్, సుందరం శర్మ గారు, శ్రీధర్ రెడ్డి గారు, ధన్యవాదాలు సార్. ఇవాళ చాలా ఆసక్తికరమైన, చాలా ఎంతో అవసరమైన ఒక చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో జరుగుతున్న పరిణామాలపై ఇలాగే చర్చిద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టు ద పాయింట్.